సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా క్యాన్సర్ రాకుండా చేయొచ్చు, క్యాన్సర్ వచ్చాక కూడా తగ్గించవచ్చు. ఆల్టర్నేటివ్ మెడిసిన్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అంతేకాదు యోగా, ఇంకా స్పిరిచువల్ వేస్లో కొన్ని రకాల మంత్రాల ద్వారా కూడా మనం క్యాన్సర్ని తగ్గించుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్కారం. జనరల్గా క్యాన్సర్ అనేది అంటే ఈ క్యాన్సర్కి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మీ దగ్గరకు వస్తే, అరుణ యోగా దగ్గరకు వస్తే కనుక వాళ్ళకి ఆల్టర్నేటివ్ థెరపీ అనేది ఉంటుంది. అంటే క్యాన్సర్ సెల్స్ పెరగకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా ఇలా చేస్తారు. ఒక డిఫరెంట్ మెడిసిన్ ఉంటుంది, మంత్ర ఉంటుంది, దానికి స్పిరిచువల్కి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఏం చేస్తారు మ్యామ్ అసలు? మంత్రం ఉంటుంది, దానికి ఒక యంత్రం ఉంటుంది, అలాగే తంత్రం కూడా ఉంటుంది, అలాగే మెడిసిన్ కూడా ఉంటుంది, డైట్ ఉంటుంది. సో ఇదంతా కలిపి ఒక ట్రెడిషనల్ వేలో ఇది ప్రూవ్డ్ ఆల్రెడీ. అంటే మనమేమి ఇది కొత్తగా చేసింది ఏం కాదు. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఇలా మనకి ఏమన్నా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు అంటే ఇలాంటి డిజార్డర్స్ ఉన్నప్పుడు మనకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాల్లో మనకి ఆ యంత్ర మంత్ర తంత్రంతో మనకి గుళ్ళు ఉన్నాయి. అలాగే టిబెట్ మెడిసిన్, నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను క్యాన్సర్కి వరల్డ్లో ద బెస్ట్ మెడిసిన్ టిబెట్ మెడిసిన్ అని డాక్టర్సే చెప్తున్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మేమే 15 సంవత్సరాల నుంచి టిబెట్ మెడిసిన్ ఇస్తున్నాం. చాలా మందికి ఆ మెడిసిన్ ద్వారా చాలా బెటర్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ట్రెడిషనల్ మెడిసిన్, టిబెట్ మెడిసిన్ ఆల్సో ట్రెడిషనల్ మెడిసిన్. అంటే జనరల్గా అదేదో ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది ఇట్లాంటివి ఏం కాదు, ప్రాపర్ మెడిసిన్. అలాగే దాంతో పాటుగా ఒక హోమం ఉంటుంది, బ్రహ్మయజ్ఞం అని చెప్పేసి. అలాగే దాంతో పాటుగా ముద్రలు ఉంటాయి. అలాగే వాళ్ళకి అంటే ఇష్యూస్ అంటే ఏం క్యాన్సర్ అయి ఉండొచ్చు అనే దాన్ని బట్టి ముద్రలు, ప్రాణాయామం ఉంటుంది. దానితో పాటుగా వాళ్ళు చేసే మంత్రం ద్వారా, యంత్రం ద్వారా అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ టిబెటన్ మెడిసిన్ వేసుకుంటూ, దీంతో పాటుగా ప్రత్యేకించి ఈ క్యాన్సర్కి ఒక టెంపుల్, అలా మనకి టెంపుల్స్ ఉన్నాయి. అంటే కొన్ని గుడులు అన్నీ కూడా అవన్నీ కూడా ఒక ఎనర్జీ సెంటర్స్. అంటే ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క టెంపుల్ ఉంది. అంటే ఒక 5-6 టెంపుల్స్ అయితే మనకు ఉన్నాయి. అందులో ఓన్లీ లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్కి ఒక టెంపుల్ ఉంది. ఏ క్యాన్సర్ అయినా సరే హీల్ చేసే ఒక టెంపుల్ ఉంది. తర్వాత ఇంకొక టెంపుల్ కూడా ఉంది, ముఖ్యంగా కిడ్నీ క్యాన్సర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి, పర్టికులర్గా కిడ్నీ క్యాన్సర్ వాళ్ళకి ఉంది. ఇలా మనకి ఒక 5-6 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఈ టెంపుల్కి మనం వెళ్ళి అక్కడ చేయాల్సిన ముద్రలు, అక్కడ చేయాల్సిన హోమము, అక్కడ చేయాల్సిన మంత్రము, పూజా విధానము ఇవన్నీ చేసి అక్కడ అభిషేకం చేసిన ఆ నీళ్ళు, అంటే వాళ్ళకున్న సివియారిటీని బట్టి 3 రోజులు తీసుకుంటారా లేకపోతే 11 రోజులు తీసుకుంటారా అనేది వాళ్ళ సివియారిటీని బట్టి, దాన్ని బట్టి ఉంటుంది. సో అది ఒకసారి అది మనం చేసుకుని వచ్చిన తర్వాత ఈ మనం ఏదైతే చెప్తున్నామో ఇది ఫాలో అయిన వాళ్ళు చాలా చాలా బాగున్నారు. గుళ్ళో పూజలు చేసి, అభిషేకాలు చేసి, మంత్రాలు చదివితే క్యాన్సర్ ఎలా తగ్గుతుందండి అని చాలా మంది అనుకోవచ్చు. కానీ తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ కేవలం ఇలాంటి డిజార్డర్స్ కోసమే అక్కడ ఆ యంత్రం శక్తి, ఆ మంత్ర శక్తిని అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ కింద ఆ శివలింగ ఏదైతే ఉందో దాని మీద అభిషేకించిన నీళ్లు తీసుకుంటే కీమో కూడా అవసరం లేదు అని నేను చెప్పట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళే కొన్ని వందల మంది చెప్పడానికి రెడీగా ఉన్నారు. చాలామంది వెళ్తారు కూడా, చాలా తగ్గట్లేదు, ఇంకా అయిపోయింది, ఇంకా నువ్వు ఎన్నో రోజులు ఉండవు అని చెప్పిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి అక్కడ ఉన్న ప్రసాదం వాళ్ళు ఆకులు అది పెట్టిస్తారు కొన్ని ప్లేస్లో. వెళ్ళి
అది తీసుకుని కీమో అవసరం లేకుండా హీల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నేనేం కొత్త విషయం ఏం చెప్పట్లేదు, ఇది పాత విషయమే. మా గురువులు మాకు చెప్పడం వల్ల ఇది ఒకటి ఉంది అనేది మనకు తెలిసింది. ఇప్పుడే కాదు, నేను చాలా ఇయర్స్ కిందే వాళ్ళు ఒకటి మెడిసిన్ చేసి అప్పటికప్పుడే ఆకులో పెట్టి ఇచ్చేవాళ్ళు. ఆ పూజ చేసి ఆ గుడి అభిషేకం నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు, అలాగే విభూతి కూడా ఇచ్చేవాళ్ళు. చాలామందికి తీసుకొచ్చి మేము చాలా పేషెంట్స్కి ఇచ్చిన ఇది కూడా ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఈవెన్ న్యూరో సైన్స్ అంటే ఇప్పుడు మనకి సైకో న్యూరో సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే, మనం ఇంకా ఏదీ లేదు అనుకున్నప్పుడు దేని మీదైనా పూర్తిగా ఒక నమ్మకం, ఎందుకు గుడికి వెళ్ళాం, అరే ఒక నమ్మకం, ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడ మంత్రం చేసుకున్నాను, ఇక్కడ హోమం చేసుకున్నాను, అభిషేకం చేసుకున్నాను, ఇక్కడ ప్రసాదం తిన్నాను, తీర్థం తీసుకున్నాను, నాకు ఖచ్చితంగా ఈ భగవంతుడు నాకు ఆ రిలీఫ్ ఇస్తాడు, నాకు తగ్గుతుందనే ఒక నమ్మకం ఉంటుంది కదా. ఆ నమ్మకం ఏం చేస్తుంది అంటే మన లోపల ఆ న్యూరో సైకాలజీ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది అన్నమాట. న్యూరో సిస్టమ్ చేంజ్ అయ్యి మనకి ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఆ సెరటోనిన్ అని, ఆ మెలటోనిన్, ఇవన్నీ ఎప్పుడైతే ఎండార్ఫిన్స్ రిలీజ్ అయినాయో మనకి చాలా తేలికగా ఉంటుంది. సగం 50% ప్రాబ్లం పోయినట్టే అనిపిస్తుంది. అంటే రిపోర్ట్స్లో ఉన్నా కూడా ప్రాబ్లం పోయినట్టే అనిపిస్తుంది. ఇంకా దానికి మనం ఏం చేస్తామంటే దానికి ఒక మెడిసిన్ ఇస్తాం. నేనేమి మీరు క్యాన్సర్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా వచ్చేయండి అని నేను చెప్పట్లేదు. మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ, అంటే సాధ్యమైనంత వరకు చాలా కేసెస్కి చక్కగా చెప్పారు మ్యామ్. అంటే ఇప్పుడు జనరల్గా ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే, బయట మనం చాలా మందిని చూస్తున్నాము, అలోపతి పూర్తిగా మానేయండి అని. కానీ మీరు అలా చెప్పట్లేదు, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మా దగ్గరికి రావచ్చు, అది కంటిన్యూ చేయొచ్చు, ఇంకా పెరగకుండా చేస్తుంది మా ట్రీట్మెంట్ అనేది. అది చాలా చక్కగా చెప్పారు. అంటే ఒక ఆంకాలజిస్ట్ కొన్ని వందల వేలు కేసులు చూస్తారు వాళ్ళు, ఇయర్స్ టుగెదర్. దే నో హౌ టు, అంటే వాళ్ళకున్న ట్రీట్మెంట్ అయితే అదే. ఏముంటుంది, కీమో ఉంటుంది, లేకపోతే రేడియేషన్ ఉంటుంది, లేకపోతే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి, అంతకు లేదు సర్జరీ. ఇప్పుడు మేము కూడా కొన్ని కేసెస్లో మేము సజెస్ట్ చేస్తాం, సర్జరీ చేయించేసుకోండి, ఒక పార్ట్కి వచ్చింది కదా, అట్లీస్ట్ మనం అక్కడి నుంచి రిమూవ్ చేసేసి తర్వాత మన ప్రాసెస్ మొదలు పెడదాం. సర్జరీ ఈజ్ ఇంపార్టెంట్, డాక్టర్ ఇంపార్టెంట్, సో మీరు వెళ్ళండి అని మనం కూడా చెప్తాం రిపోర్ట్స్ని బట్టి. అంతేగాని మీరు వెళ్లకుండా ఇదేదో అలా లేదు. మీ డాక్టరే చెప్పాలి, టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ చూసి మీకు చాలా బాగా తగ్గింది అని వాళ్ళే చెప్పాలి. అది మనం చెప్పడం కాదు, లేదా నేనేదో ఒట్టి మాటలు చెప్పడం కాదు, వాళ్ళే చెప్పాలి. అయితే ఇప్పుడు ఇది బిలీవ్ సిస్టమ్ ఇది. అంటే నీకు ఆ గుడికి వెళ్తే పూజ చేస్తే ఏం తగ్గుతుందండి, ఏ కాలంలో ఉన్నారు పిచ్చి మాటలు అని చాలా మంది అనుకోవచ్చు. మనకి తెలియని సైన్స్, మీ ఊహకు అందని సైన్స్ మన దేవాలయాలన్నీ కూడా ఎంతో గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలన్నీ నేను ఏంటంటానంటే, చాలా దేవాలయాలు ఎడ్యుకేషన్, ఒక యూనివర్సిటీస్. ఇప్పుడు మనం ఒక యూనివర్సిటీ అనుకుంటాం కదా, అంత ఎడ్యుకేషన్ ఉంది. కొన్ని దేవాలయాల్లో అయితే హాస్పిటల్ లాగానే. అంటే నీకు అక్కడ ఎవరు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, కానీ నీకు ఈ ప్రాబ్లం ఉంటే నువ్వు ఇక్కడికి రా. ఇది ఎలా జరుగుతుంది అని అంటే చాలా చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఇప్పుడు పళనియే తీసుకోండి, చాలా దీర్ఘకాలికంగా వ్యాధులు, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉంటే అక్కడ పళనిలో వెళ్ళి అక్కడ అభిషేకించిన నీళ్లు తీసుకుంటే తగ్గుతాయి అని చెప్తారు. ఎందుకంటే ఆ విగ్రహం నవపాషాణాలతో చేసిన ఆ విగ్రహం, అది బోగర్ ఏదైతే సిద్ధ బోగర్ ఉన్నాడో ఆయన దాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. అందుకని దాని మీద అభిషేకం చేసినప్పుడు, ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ తీసుకోండి, వాళ్ళు మెడిసిన్ని అనుపానం చేస్తారన్నమాట. పొటెన్సీ అది తగ్గే దాని పెరుగుతూ ఉంటుంది, దాని పవర్ పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ మెడిసిన్ ఎలా ఉంటుంది అని అంటే, సపోజ్ ఒక బకెట్ లిక్విడ్ ఉందనుకోండి, ఒక సిరప్ మెడిసిన్, ఒక బకెట్ తీసుకెళ్ళి ఒక పెద్ద 100 లీటర్స్లో వేస్తారు. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఇంకా దాంట్లో అలా కలిపి 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 లాస్ట్ వచ్చేసరికి ఒక పవర్ఫుల్ మెడిసిన్ తీసుకొస్తారు వాళ్ళు. అదే విధంగా ఆ దాని మీద అభిషేకం చేసినప్పుడు ఆ గుడిలో ఆ అభిషేకం నీళ్లు చేసి నువ్వు 11 రోజులు తాగితే నీకు కీమో అవసరం లేదు అని చెప్పారు అని అంటే, ఆ స్టోన్లో ఏముందో
అప్పుడు మనకు తెలియదు కదా, వాళ్ళు ప్రతిష్ఠ చేసినప్పుడే చెప్పారు ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులు ఎవరున్నా కూడా ఇక్కడికి వస్తే తగ్గుతుంది అని చెప్పి. కానీ అక్కడ చాలా మందికి తెలియదు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఓన్లీ దర్శనం చేసుకుంటే కాదు, మామూలుగా ఉన్న వాళ్ళే దర్శనం చేసుకుని రావచ్చు, కానీ ఏం చేయాలి అనేది మనం చెప్తాం. మీరు అక్కడికి వెళ్ళి ఎలాంటి పూజ చేయాలి, ఎలా మీరు ప్రసాదం తీసుకోవాలి, ఎలాంటి అభిషేకం చేసుకోవాలి, అలాగే ముద్రలు ఏం చేయాలి, అక్కడ కూర్చుని అక్కడ ఉన్న ఎనర్జీని మన బాడీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఇదిలో ట్రీట్మెంట్లో ఒక భాగమే. ఇది ఎప్పుడు కూడా స్పిరిచువాలిటీ ఇస్ ద చాలా ఇంపార్టెంట్. ఏమీ లేదు అని మందులు వేసుకుంటే మరి ఈపాటికి అసలు క్యాన్సర్ అంటే ఎందుకు మనం భయపడుతున్నాం? ఈ రోజుకి క్యాన్సర్ వస్తే దానికి క్యాన్సర్కి ఇదే ట్రీట్మెంట్ అనేది ఇంకా రీసెర్చ్ చెప్పలేదు. ఇదిగో ఈ మెడిసిన్ వేసుకుంటే మీకు డోలో వేసుకుంటే ఫీవర్ తగ్గిపోతుంది, బాడీ పెయిన్స్ తగ్గిపోతుంది అని మనకు తెలుసు. అలాగే క్యాన్సర్కి ఇంకో ఇది వేసేసుకుంటే ఇది మెడిసిన్ అనేది ఇంకా ఎక్కడ రాలేదు, ఇంకా అది రీసెర్చ్లో ఉంది. కానీ కొన్ని వేల సంవత్సరాలు కూడా ఈ ప్రాబ్లం ఉంది మనకి. దీన్ని రాచపుండు అనేవాళ్ళు కొంతమంది, ఈ డిజార్డర్స్ దీన్ని కూడా ఒక అంటే క్యాన్సర్ అని మనం ఇంగ్లీష్లో అంటాం, కానీ మనం ఈ తెలుగులోకి వచ్చేసరికి మామూలుగా పీత ఉంటుంది కదా, క్యాన్సర్ బాంబు మీద కూడా మీకు పీత ఉంటుంది, ఏది మన జోడియాక్ సైన్స్లో. సో అలాంటి గుడే మనకి ఉంది తమిళనాడులో. సో కానీ అక్కడ వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు అక్కడ చెప్పేవాళ్ళు లేరు, లేకపోతే మీకు అక్కడ దాని గురించి మీకు ఏం ఉండదు. మామూలుగా మనం అన్ని గుళ్ళకి వెళ్ళినట్టే వెళ్తాము, దర్శనం చేసుకుంటాము, అభిషేకం చేసుకుంటే వచ్చేస్తాం. కానీ ప్రత్యేకించి కొన్ని టెంపుల్స్లో మీరు ఏం చేయాలి అనేది ఇదంతా కూడా ట్రీట్మెంట్లో ఒక భాగమే ఇదంతా కూడా. సో ఒక నమ్మకం నిన్ను నిలబెడుతుంది, వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యం వస్తుంది అన్నమాట. నేను ఇది చేస్తున్నాను, నాకు ఏమీ అవ్వదు అనే ఒక ఆలోచననే నీ సెల్ని హెల్దీగా చేసేస్తుంది. క్యాన్సర్ అనేది సెల్లే, నీ సెల్ని పుట్టకుండా ఆపేస్తే చాలు, ఆ మంచి సెల్స్ని ఈ సెల్స్ వెళ్ళి దాడి చేస్తూ ఉంటాయి. ఆ ఒక్క ఆత్మస్థైర్యంతోనే నీకు ఎలా తగ్గుతుంది అని అంటే నీ నమ్మకం అక్కడ. దానికి స్పిరిచువాలిటీ మనం చేసే దీనికి మెడిసిన్ కూడా ఉంది. మందులు వేసుకోకుండా మీరు ట్రీట్మెంట్ చేయకుండా ఇవన్నీ చేయండి అని నేను అనట్లేదు. మీరు ఏది చేస్తున్నారో దాన్ని ఫాలో అవుతూ కూడా మీరు చేయొచ్చు. ఇంకా నేను మెడిసిన్ ఇవ్వకుండా ఎవరికి కూడా నేను ఇంతవరకు క్యాన్సర్ది నేను చేయలేదు. నేను కూడా మెడిసిన్ ఇస్తా, అది నేను తయారు చేయను, అది టిబెట్ నుంచే వస్తుంది. టిబెట్ మెడిసిన్ వాళ్ళ సిమ్టమ్స్, వాళ్ళ ప్రజెంట్ రిపోర్ట్స్ ఇవన్నీ తీసుకుని పంపిస్తే వాళ్ళు మనకు పంపిస్తారు. దీనితో ఇదంతా ఒక ప్యాకేజ్ లాగా అన్నమాట. ఇదంతా కూడా క్యాన్సర్ అనే దానికి భయపడకండి. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది, ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. మనకి ఎన్నో మంచి దేవాలయాలు ఉన్నాయి, దీనికి సంబంధించిన ముద్రలు ఉన్నాయి, దీనికి సంబంధించిన మంత్రం ఉంది, దీనికి సంబంధించిన యంత్రం ఉంది, హోమాలు ఉన్నాయి, అలాగే మెడిసిన్ ఉంది. మన దాంట్లో ఎన్నో దేశాల నుంచి నీకు ఒకప్పుడు ఇలాంటి వ్యాధులు వస్తే మన దగ్గరికి వచ్చి ఇక్కడ మన లైఫ్ స్టైల్, మన ఆధ్యాత్మికత, మన నమ్మకాలు, మన ఆచారాలు, మన సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకుని పూర్తిగా తగ్గిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ మనం ఇక్కడ ఉండి చాలా విషయాల్ని మనం పట్టించుకోవట్లేదు. మీరు చెప్తారు ఒక మంచి పసుపుని సరైన పద్ధతిలో తీసుకుంటే క్యాన్సర్ సెల్స్ గ్రో అవ్వకుండా ఉంటాయి. అవును, ఆముదం తీసుకునే విధానం కూడా ఉంటుంది, మనకి క్యాన్సర్ సెల్ గ్రో అవ్వకుండా ఉంటుంది, తగ్గిపోతాయి, క్యాన్సర్ గడ్డలు కూడా తగ్గిపోతాయి. అట్లా ప్రతిదీ కూడా మన ఫుడ్స్, మన నేటివిటీ, ఇదంతా కూడా మన సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా దాని వెనక ఎంతో కొంత సైన్స్ ఉంటుంది మ్యామ్. అది మనకు తెలియక మనం వాటిని అనుసరించట్లేదు. చెప్పేవాళ్ళు లేరు కదా దాని గురించి. ఆ గుడికి వెళ్ళు, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకురా, మంచి జరుగుతుంది, లేకపోతే ఈ గుడికి వెళ్ళి అది చేయాలి. కానీ యాక్చువల్లీ దాని రూట్ ఏంటి, అది అసలు ఎందుకు వచ్చింది, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, నువ్వు ఎనర్జీ ఎలా తీసుకోవాలి, ఈ పద్ధతి తెలిసి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అది మా గురువుల గొప్పతనంతో ఇది నాకు తెలుస్తుంది. కానీ లేకపోతే చాలా మంది అంటారు, ముందు మీరు ఎందుకు ఇది హోమం చేపిస్తారు. కొంతమంది నా దగ్గరికి వచ్చి మేము ఆ మంత్రాల, ఆ ముద్రల, ఆ హోమాలు అవన్నీ ఏమొద్దని, ఏమన్నా మెడిసిన్ ఉంది కదా అదే వాడతాము అని అంటారు. మళ్ళీ వాళ్ళే మేము ముద్రలు
మేము క్లాస్ పెట్టి ముద్రలు చేస్తున్నప్పుడు ముద్రలు పనిచేస్తున్నట్టున్నాయండి, మేము మంత్రం చదవం కానీ ముద్రలు చేస్తాము, చేయొచ్చా? మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. మీ నమ్మకం మీద నాకు పని లేదు, మీరు చేయండి అంతే, అది పని చేస్తుంది అంతే. మీరు నమ్ముతారా నమ్మరా నాకు అనవసరం, మీకు ప్రాబ్లం తగ్గడం కావాలి కదా, తగ్గుతుంది అంతే. ఆ తగ్గుతుంది అనే నమ్మకం మీదే నా దగ్గరికి రండి. చక్కగా చెప్పారు మ్యామ్. అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్, టిబెట్ మెడిసిన్ ఉంటుంది, యోగా ఉంటుంది, డైట్ ఉంటుంది, ముద్ర ఉంటుంది, మంత్రం ఉంటుంది, టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఎలాంటి ఆచరించాలి, హోమాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక స్పిరిచువల్ వేలో ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ ద్వారా మీరు క్యాన్సర్ని తగ్గిస్తారు. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం మ్యామ్. క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఎక్కడెక్కడో వినేవాళ్ళము, ఎక్కడో 100లో ఒకటి వినేవాళ్ళము. ఇప్పుడు అలా కాదు. సో బీపీ షుగర్లు ఎట్లా ఉంటున్నాయి అట్లా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. మీరు యోగా గురువులు ఎప్పటి నుంచో యోగా సాధన చేశారు, అంతేకాదు మీరు హిమాలయస్కి వెళ్తారు, అక్కడ మంత్ర తంత్ర విద్యలన్నీ నేర్చుకొని వస్తారు. కాబట్టి సో మీరు హీల్ చేస్తారు ఎవరినైనా. కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్. మీ దగ్గర మంచి పసుపు ఉంటుంది, మంచి ఆముదం ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. అంటే చిన్న చిన్న సమస్యలు ఎట్లా తగ్గించుకోవాలి ఏంటి, పెద్ద సమస్యలు కూడా వీటిని ఎట్లా వాడుకోవాలి ఏంటి తెలియదు. ఇంకా మీరు చెప్తున్న మాటల ద్వారా చాలా అవేర్నెస్ వచ్చింది. చాలా రకాల టిప్స్ చెప్తూ ఉంటారు, మంచి మంచి హెల్త్ టిప్స్ అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ఇంకా ఏదైనా సమస్య ఉంది, క్యాన్సర్ గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. ఫైనల్గా ఏంటి అంటే, క్యాన్సర్ ఉంది అని చెప్పి ఎవ్వరూ భయపడకండి. క్యాన్సర్ని ఒక మహమ్మారిలాగా చూపించి మనల్ని భయపెడుతున్నారు. ఇప్పుడు అందరికీ క్యాన్సర్ వస్తుంది తప్పకుండా, ఎవ్వరూ దాని నుంచి తప్పించుకోలేం. ఎందుకంటే అన్నిటిలో కూడా మార్పు వచ్చింది. మన ఆహారంలో, మన వాతావరణంలో, మన లైఫ్ స్టైల్లో అన్నిట్లో మార్పు వచ్చింది. అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు డయాబెటీస్ అనేది ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ఎలా ఉన్నారో, క్యాన్సర్ కూడా రేపు ఫ్యూచర్లో అలానే ఉంటుంది. నేనేమంటున్నానంటే, దీనికి భయపడి అది ఎక్కువ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. భయపడకండి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎంతో మీరు ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు కంగారు పడకండి. మీరు ముందు టెస్ట్ చేయించుకోండి, డాక్టర్స్ చెప్పేది ఆ స్కాన్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చేయించుకోండి. దానితో పాటుగా అరుణ యోగా సంస్థను కూడా కాంటాక్ట్ చేయండి. మీరు చేస్తే మీకు ఎలా చేయాలి, మీరు డైట్ ఎలా తీసుకోవాలి, అలాగే ఈ ప్రాసెస్ ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్ అంతే. మీకే నేర్పించేస్తాము. వచ్చి చక్కగా నేర్చుకుని ఏం చేయాలో అవి చేసుకుని వాళ్ళని ట్రైన్ చేసి మనం పంపించేస్తాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే చాలామందికి చాలా మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి. ఏదైనా ఒక నమ్మకం అనేది మన బలం. నేను అమ్మవారిని నమ్ముతాను, నాకు అంతా అమ్మవారే చూసుకుంటుంది అనే ఒక నమ్మకం మనకున్నప్పుడు అదే మనకి స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది అన్నమాట. మనం ఏదైనా చేయగలిగే ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. క్యాన్సర్కి ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే, భయపడకూడదు. నువ్వు ఎప్పుడైతే భయపడావు, ఎందుకంటే సిచ్యువేషన్ కూడా అలానే ఉంటుంది. మన హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అందరినీ చూసి మనకి ఒకలాంటి భయం వచ్చేస్తుంది. అంటే నెక్స్ట్ నేనేనేమో, అమ్మో ఏమిటి అంటే, ధైర్యంగా వెళ్ళిన వాళ్ళు, ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకు కూడా అక్కడున్న సిచ్యువేషన్స్ చూసి భయపడిపోతూ ఉంటారు. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలామంది మనకి రిలీఫ్ వచ్చి, మేడం మేము మాట్లాడతామండి, మేము ఇంత రిలీఫ్ వచ్చినప్పుడు అందరికీ తెలియాలి కదా, మనం మాట్లాడతామని అంటారు. నాకు అది అట్లా ఏం అవసరం లేదు, మీకు తగ్గింది కదా చాలు అనేది. అంటే నిన్న కూడా ఒక ఆయన ఫోన్ చేసి మీరు మాట్లాడనివ్వట్లేదు కాబట్టి నేనే ఒక పెళ్ళికి వెళ్ళి, ఆ పెళ్ళి మీద డయాస్ మీదకి వెళ్ళి, నాకు తగ్గింది, మీకు కనుక వస్తే మీరు వెళ్ళిపోండి ఆమె దగ్గరికి అని నేను చెప్పాను. నిన్న ఫోన్ చేశారు. సో అలా అవేర్నెస్ అంతే. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి కానీ నేను చెప్పడం కాదు. ఎలా తగ్గుతుందో అనేది నేను చెప్తా. బట్ అది వాళ్ళు నమ్మి అది చేసి అంత మంచి రిజల్ట్ వచ్చినప్పుడు సంతోషమే కదా. ఇది నేనేమీ చేయట్లేదు, అంతా భగవంతుడు ఏదైతే మనకి ఇవన్నీ ఇంత మంచి అవకాశాలు మనం భారతదేశంలో నిజంగా మనం పుట్టినందుకు గర్వపడాలి. ఇంత సింపుల్గా, ఇంత ఇదిగా ఎక్కడ లేదు. ఇది సైన్స్ కాదు, ఇది మూఢనమ్మకం అని నువ్వు అనుకుంటున్నావు. దిస్ ఈజ్ ద సైన్స్ అని నేను చెప్తున్నా.
సైన్స్ అని ఎందుకు అంటున్నాము అంటే దాని గురించి నీకు అక్కడ చెప్పినప్పుడు అది ఎలా పనిచేస్తుందో నువ్వు అనుభవించినప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఎవరైనా సరే క్యాన్సర్ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేస్తే డెఫినెట్గా ఈ ఆల్టర్నేట్ దీంతో ఖచ్చితంగా ఇప్పుడు డాక్టర్సే చెప్తున్నారు. మొన్న నేను ఒక సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఇంటర్వ్యూ చూశాను. ఆయన దాంట్లో చెప్పారు, క్యాన్సర్కి భయపడకండి, ఇది ఒక్కటే మార్గం కాదు, మీరు ఆల్టర్నేట్గా కూడా మీరు చూసుకుంటే దానివల్ల కూడా మనకి మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పి ఇప్పుడు డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. డాక్టర్ హెగ్డే గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద ఎక్కువ ఆధ్యాత్మికత, అలాగే మన టెంపుల్స్, మన ట్రీట్మెంట్స్, మన వైద్య విధానాన్ని కంప్లీట్గా ఈ ఆల్టర్నేట్ దాన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది, అక్కడ చదవాల్సిన మంత్ర ఉంటుంది, అక్కడ చేయాల్సిన హోమం ఉంటుంది. అది మీ ఇలాంటి గురువులకే అది తెలుసు. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ మెటబాలిజం ఎలా ఉంది, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, ఎట్లా తగ్గించాలి అనేది. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.